హాయ్ పిల్లలు, ఇవాళ మనం చేస్తున్నాం టెడ్డీ బేర్ పెన్ స్టాండ్. ఓకేనా? దానికోసం మనం కొద్దిగా క్లే తీసుకుంటున్నాం. ఓకేనా? టెడ్డీ బేర్ పెన్ స్టాండ్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ మనం పెన్ స్టాండ్ చేసుకుంటాం. దానికోసం ఒక బాల్ చేసుకోవాలి, ఇలా రౌండ్గా. ఓకేనా? బాల్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్కిల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా సర్కిల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారా? ఇలా రౌండ్గా సర్కిల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు మనం 6 కాయిల్స్ చేసుకోవాలి. దానికోసం మనం 6 బాల్స్ చేస్తాం. ఓకేనా? 1 2 అలా ఇలా మనం 6 బాల్స్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, లాస్ట్ వన్, 6th one. ఓకే, 6 బాల్స్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం దీన్ని కాయిల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇలా మనం కాయిల్ లాగా చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఆ కాయిల్ మనకి ఈ రౌండ్కి సరిపోవాలి. ఓకేనా? ఓకే, ఇలా మనం ఈ 6 బాల్స్ కూడా కాయిల్ లాగా చేసుకుంటాం. ఓకేనా? ఓకే, సెకండ్ వన్. ఇలా మనం 6 కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? లాస్ట్ వన్, 6 కాయిల్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్ అయ్యాయి. 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన సర్కిల్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఫస్ట్ కాయిల్ ఇలా రౌండ్గా స్టిక్ చేయాలి. ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. ఓకేనా? ఇలా వస్తుంది మనకి. తర్వాత సెకండ్ వన్ సేమ్ ఫస్ట్ వన్ లాగే సర్కిల్గా అటాచ్ చేసుకోండి. ఇలా మనం థర్డ్ వన్ ఇలా మిగిలిన కాయిల్స్ కూడా మనం ఇలా రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. ఓకేనా? థర్డ్ వన్ కంప్లీటెడ్. దెన్ ఫోర్త్ వన్. ఓకేనా? ఇప్పుడు ప్రాపర్గా స్టిక్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఫిఫ్త్ వన్. కంప్లీటెడ్. దెన్ లాస్ట్ వన్, 6th one. ఓకేనా? చూసారా? ఇలా మనం 6 కాయిల్స్ నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెన్ స్టాండ్ ప్రాపర్గా స్టిక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకేనా? చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మనం దీన్ని డెకరేట్ చేయడం కోసం టెడ్డీ బేర్ చేసుకోవాలి. టెడ్డీ బేర్ కోసం మనం ఫస్ట్ ఒక ఓవెల్ షేప్, అంటే ఎగ్ షేప్ లాగా ఒక ఓవెల్ షేప్ని చేసుకోండి. ఓకేనా? ఇలా చూడండి, ఇలా ఒక ఎగ్ షేప్. ఓకేనా? దీని తర్వాత మనం ఒక బాల్ చేసుకోవాలి. హెడ్ కోసం రౌండ్గా ఒక బాల్ చేసుకోండి. ఓకేనా? గుడ్. తర్వాత
ఒక 4 కాయిల్స్ చేసుకోవాలి మనం. 2 లెగ్స్ కోసం, 2 లెగ్స్ కోసం, 2 హ్యాండ్స్ కోసం, ఇలా చిన్న చిన్నవి. ఓకే, ఇలా 4 కాయిల్స్ చేసుకోండి. ఓకే, థర్డ్ వన్, లాస్ట్ వన్, ఫోర్త్ వన్. ఓకే, 4 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఓవెల్ షేప్ చేసాం కదా, ఎగ్ షేప్ లాగా, దానికి బాల్, స్మాల్ బాల్ చేసాం కదా, దాన్ని అటాచ్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా ఇలా అటాచ్ చేసుకోవాలి. తర్వాత కాయిల్స్ చేసాం కదా చిన్నవి, దాన్ని ఇలా హెడ్ పక్కన 2 స్టిక్ చేసుకోండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ని ఫ్రంట్కి ఇలా బెండ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం లెగ్స్ అటాచ్ చేస్తున్నాం. కింద లెగ్స్ ఇలా 1 2. ఓకేనా, ఇప్పుడు లెగ్స్ని కూడా స్లైట్గా కొంచెం బెండ్ చేయండి. ఓకేనా, గుడ్, ఇలా వస్తుంది. తర్వాత మనకి టెడ్డీ బేర్కి ఇయర్స్ ఉంటాయి కదా, ఇయర్స్ కోసం మనం 2 బాల్స్ వేసుకోవాలి చిన్నవి. ఓకేనా, ఇలా 1 2. ఓకేనా, ఇప్పుడు ఈ బాల్స్ని మనం ఒక సర్కిల్ లాగా ప్రెస్ చేసుకోవాలి, ఇలా రౌండ్గా అన్నమాట. ఓకే, ఇలా సర్కిల్ లాగా. ఇప్పుడు మనం ఇయర్స్ అటాచ్ చేస్తున్నాం. 1 2. చూసారా 2 ఇయర్స్ మనం స్టిక్ చేసాం ఇలాగా. తర్వాత స్మాల్ బాల్స్ చేసుకోవాలి చిన్నవి, ఎందుకంటే ఇవి ఐస్ కోసం. చాలా చిన్నగా చేసుకోండి. ఓకేనా, కంప్లీటెడ్. ఇప్పుడు ఐస్ కంటే కొంచెం పెద్దది ఒక బాల్ నోస్ కోసం. ఓకేనా, ఇప్పుడు ఐస్ స్టిక్ చేస్తున్నాం. ఓకేనా, 1 2. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో మనం నోస్ స్టిక్ చేయాలి. ఈ రెండిటికి మధ్యలో, ఈ 2 ఐస్కి మధ్యలో నోస్ చూడండి, ఇలా నోస్ స్టిక్ చేయాలి. ఓకేనా, మన టెడ్డీ బేర్ రెడీ అయింది. చూడండి ఇలా. ఇప్పుడు మనం దీన్ని పెన్ స్టాండ్కి స్టిక్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం పెన్ స్టాండ్ తీసుకొని టెడ్డీ బేర్ని కొంచెం అలా ప్రాపర్గా స్టిక్ చేసుకుంటే మన టెడ్డీ బేర్ పెన్ స్టాండ్ రెడీ. ఓకేనా, చూసారా, చాలా సింపుల్గా పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పెన్స్ పెడుతున్నాం. చూడండి ఇలా. గుడ్, మన పెన్ స్టాండ్ రెడీ. గుడ్, వెరీ గుడ్.